హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. సో ఈ వీడియోలో 8వ నెల గర్భధారణ సమయంలో గర్భవతులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అలాగే ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీళ్ళకైతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం. శిశువు ప్రసవానికి శరీరం తనను తాను సిద్ధం చేసుకుంటున్నప్పుడు తల్లి తన ఆహారం పట్ల సరైన శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. శిశువు యొక్క నిరంతరం పెరుగుతున్న అవయవాలు సరైన అభివృద్ధికి తగిన పోషణ అవసరం. గర్భధారణ యొక్క 8వ నెలలో గర్భవతికి సరైన ఆహారం ఏమిటో ఇప్పుడు చూద్దాం. మొదటగా చూసుకుంటే అధిక ప్రోటీన్ ఆహారాలు. ప్రెగ్నెన్సీ 8వ నెలలో ఖచ్చితంగా ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది శిశువు యొక్క పెరుగుదలను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. ప్రోటీన్లు తల్లి మరియు శిశువు యొక్క సాధారణ ఆరోగ్యానికి కూడా మెరుగుపరుస్తాయి. నెక్స్ట్గా చూసుకుంటే ఇనుము. ఇనుము లభించే ఆహారాలు ఆకుకూరలు, చేపలు. గర్భవతి ఒకవేళ ఇనుము శాతం తక్కువగా ఉంటే రక్తహీనతకు దారితీస్తుంది. ఈ రక్తహీనత గర్భవతిలో సాధారణ అలసటకు కలిగిస్తుంది. నెక్స్ట్ ప్రోటీన్ మరియు ఒమేగా 3 కొవ్వు. ఇవి ఉండే ఆహారాలు ఆమ్లాలు అండ్ చేపలు. కొవ్వు ఆహారాలు. గర్భవతులు శరీరానికి కొవ్వు ఆహారాలు అవసరం, అయినప్పటికీ పరిమితుల్లో మాత్రమే తీసుకోవాలి. ఒమేగా 3 ఒక ముఖ్యమైన మరియు ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లం. ఇది పిండం యొక్క మెదడు అభివృద్ధికి ఆరోగ్యకరమైన కొవ్వులు ఎంతో దోహదం చేస్తాయి. ఇవి ఎక్కువగా ఉండేవి వేరుశెనగ, వెన్న, గుడ్లు. నెక్స్ట్గా చూసుకుంటే కాల్షియం. శిశువు అభివృద్ధికి అవసరమైన పోషకాలలో ఒకటి కాల్షియం. ఇది శిశువు యొక్క ఎముకను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది మరియు ఇతర విధులకు సహాయపడుతుంది. కాల్షియం ఎక్కువగా ఉండేవి పాలు. ప్రతిరోజు కూడా 2 గ్లాసుల పాలు గర్భవతులు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక నెక్స్ట్గా చూసుకుంటే పొటాషియం. పొటాషియం తల్లి మరియు బిడ్డకు మరొక ముఖ్యమైన పోషకం. పొటాషియం ఎక్కువగా ఉండేవి అరటి పండ్లు. అలాగే అరటి పండ్లలో జీర్ణక్రియను పెంచే గుణాలు ఉంటాయి కాబట్టి మన జీర్ణక్రియకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల మనకి అన్నం మంచిగా అరగడం కానీ లేదా మనకి ఎలాంటి మోషన్ ప్రాబ్లం లేకుండా కూడా ఈ అరటి పండు మనకి సహాయపడుతుంది అనమాట. ప్రతిరోజు కూడా గర్భవతులు ఒక అరటి పండు అయితే తీసుకోండి. ఇక నెక్స్ట్గా చూసుకుంటే విటమిన్ సి. తల్లి మరియు బిడ్డకు అవసరమైన మరొక పోషకం విటమిన్ సి. విటమిన్ సి శరీరం నుండి ఇనుమును గ్రహిస్తుంది. విటమిన్ సి ఉండేది కమల పండ్లు, నిమ్మకాయలు, టమాటాలు మరియు పియర్ పండ్లు. ఇక నెక్స్ట్గా చూసుకుంటే ఆకుకూరలు. తల్లి కానున్న గర్భవతి తన శరీరంలో ఆకుకూరలు చేర్చడం అవసరం. ఆకుకూరల్లో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. పీచు పదార్థం వల్ల మలబద్ధకం రాకుండా చేస్తుంది. ఆకుకూరల్లో ఐరన్, పొటాషియం మరియు కాల్షియం వంటి ఇతర ఖనిజాలు కూడా ఉంటాయి. డెఫినెట్లీ మీ యొక్క ప్రతిరోజు ఆహారంలో ఆకుకూరలు తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఇక 8వ నెల ప్రెగ్నెన్సీలో గర్భవతులు అవాయిడ్ చేయవలసిన ఫుడ్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వేయించిన ఆహారాలు. వేయించిన ఆహారాలు అంత మంచిది కాదు, ఎందుకంటే ఇవి సరిగ్గా అరగకపోగా ఇది బిడ్డకి ఏమి పోషకాలను అందించదు. అలాగే ఈ వేయించిన ఆహారాలు తీసుకోవడం వల్ల మీకు గుండెల్లో మంట వచ్చే ప్రమాదము ఉంటుంది, కాబట్టి వీటిని అవాయిడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కాఫీ. కాఫీలో ఏంటంటే కెఫిన్ అనేది ఒక పదార్థం ఉంటుంది. ఇది మీ బిడ్డ ఎదుగుదలపైన ప్రభావం చూపుతుంది కాబట్టి కాఫీ, టీవీలు కూడా అవాయిడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్యాచరైజ్ చేయని పాలు. ఇవి కూడా బిడ్డకు అంత మంచిది కాదు. అలాగే సగం ఉడికిన గుడ్లు, సగం ఉడికిన మాంసం కూడా అవాయిడ్ చేయండి. అలాగే బయట ఫుడ్స్ కూడా అస్సలు తినకూడదు, ఎందుకంటే బయట ఫుడ్స్లలో కొన్ని వేరే వేరే పదార్థాలు కలపడం వల్ల అది బిడ్డ ఎదుగుదలపైన ప్రభావం చూపుతాయి కాబట్టి మీరు బయట ఫుడ్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా 8వ నెల ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదని. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.